ప్రజెంట్ మనతో పాటు అయితే యూసఫ్ కూడా డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకు బాగా తెలుసుంటాయి. ముఖ్యంగా ఇక్కడ నాలాలు కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అది కాకుండా ఈ రోడ్లు అంటే వర్షం పడినప్పుడు ఈ బీ బ్లాక్ మొత్తం కూడా మునిగే పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు మీరు? ఇది 25 years ఉన్న ప్రాబ్లము. ఆ ప్రాబ్లమ్ని మన మాగంటి గోపీనాథ్ గారు అని 10 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ చేయలేదని చెప్తున్నారు. డెవలప్మెంట్ ఒకసారి గల్లీలలో తిరగండి. ఇప్పుడు గణేష్ టెంపుల్ అని ఉంది, వెంకటగిరి గణేష్ టెంపుల్లా వాటర్ అనేది లోపలికి వెళ్తుండే. మన ఎమ్మెల్యే గారు స్పాట్కి వచ్చి ఆ బస్తీ వాళ్ళు అందరూ వచ్చి చెప్తే సెవరేజ్ లైన్ ప్రతి ఒక్క గల్లీలో సెవరేజ్ లైన్లు రోడ్లు అవి మనం చేసినాం. 10 సంవత్సరాల్లో చేసినాం. అది పబ్లిక్ తెలుసు. పబ్లిక్ రేపు పొద్దున్న 11వ తారీఖు రోజు పబ్లిక్ ఏందో చూపిస్తారు. ఓట్లేసి పబ్లిక్ గోపీనాథ్ గారు చేసినారా చేయలేదో అనేది అది చూపిస్తారు పబ్లిక్ అని చెప్తున్నారు. రైట్. ఇంకా పబ్లిక్ ఇక్కడ ఏం చెప్తున్నారు బేసిక్గా అంటే బైపోల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క అవకాశం ఇవ్వండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తామని అంటారు. బట్ ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రం ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మాకు సంక్షేమ పథకాలు టైం టు టైం అందించేవారు, ఆడబిడ్డల్ని వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా చూసుకునేవారని చెప్పేసి ఇటు ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కదా, 11వ తారీఖు రోజు తెలుస్తుంది కదా. 11వ తారీఖు రోజు బుద్ధి చెప్తారు. ఎవరు అన్నారో వాళ్ళకి 100% ఆ బుద్ధి చెప్తారు. 2500 ఇస్తా అన్నాడు, 2500 లేవు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు, అది లేదు. అదే పబ్లిక్ మీరు వెళ్తుండే, మీ మామూలు ఇంటింటికి వెళ్తుండే ఇప్పుడు ఎవరైనా లేడీస్ని ఆపి అడగండి, అదే చెప్తారు. అట్లాంటి ఏ స్కీమ్స్ అనేది జూబ్లీహిల్స్లో ఇంతవరకు 2 years అవుతూనే అట్లాంటి స్కీమ్స్ అనేది రాలేదు, ఏం రాలేదు. మీడియా ముఖంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని లీడర్స్ని బెదిరించడాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఒక్కరిని బూత్లా లేకుండా చేస్తా అంటున్నారు. బూత్ స్థాయిలో ఇంతవరకు ఒకళ్ళు కూడా కలదలేదు. ఎవరు ఈ భయంలకి ఎవరు పోతలేరు. మీరు భయపడిస్తున్నారేమో కానీ ఎవరు భయపడేటోళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నటోళ్ళు భయపడేటోళ్ళే లేరు. మీరు బెదిరిస్తున్నారేమో, మీరు రౌడీలేమో కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మీరు బెదిరించినా కూడా భయపడేటోళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎంత పర్సెంటేజ్ గెలుస్తుందంటారు? బీఆర్ఎస్ పార్టీ మినిమం ఒక 25,000 మెజారిటీతో గెలుస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అనే జెండా కనబడదు. నెక్స్ట్ నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గురించి చెప్పాలనుకుంటే నవీన్ యాదవ్ ఒక యూసుఫ్ ఓటర్ కదా, లోకల్ అని అంటున్నాడు, ఓటర్ అంటున్నారు. నేను కూడా ఓటర్, నేను కూడా లోకల్. నేను యూసుఫ్గూడలో పుట్టి పెరిగినోని, నేను కార్పొరేటర్ని ఇక్కడ. అంటే ఎప్పుడైనా నవీన్ యాదవ్ కార్పొరేటర్గా పోటీ చేశారా? కనీసం గెలిచే అవకాశం వచ్చింది? 2016లో రైమత్ నగర్ కార్పొరేటర్ పోటీ చేసినాడు, ఓడిపోయినాడు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రావడాన్ని ఏ రకంగా చూస్తారు? అసలు గెలుస్తాడంటే కార్పొరేటర్గా గెలిచిన వాడు ఎమ్మెల్యే కింద గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? అసలు కార్పొరేటర్గా వార్డ్ మెంబరే గెలవలేదు, వార్డ్ మెంబరే గెలవలేదు. ఇప్పుడు కార్పొరేటర్ గెలుస్తాడా, ఎమ్మెల్యే గెలుస్తాడా? ఫస్ట్ అలా బూత్ వాళ్ళు ఉన్నారా చక్కగా చూసుకోమని చెప్పండి.